సికింద్రాబాద్ బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన లిఫ్ట్ ను ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన ప్రారంభించారు. కాలేజీలో లిఫ్ట్ తో పాటు కారిడార్, కంప్యూటర్ ల్యాబ్ ను ఆమె ఓపెన్ చేశారు. డిగ్రీ కళాశాలలో నూతనంగా చేపట్టిన ఏఈటీపీ డిగ్రీ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. విద్యార్థుల్లో నైపుణ్య వృద్ధిని పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా 5 కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విద్యా వ్యవస్థలో మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా విద్యార్థుల సాంకేతికతను అందిపుచ్చుకోవాలని దేవసేన విద్యార్థులకు సూచించారు. నేను పద్మావతి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ బేగంపేట్ కి వర్క్ చేస్తున్నాను. ఇవాళ మా దగ్గర గౌరవ కమిషనర్ గారు శ్రీమతి దేవసేన ఐఏఎస్ గారి ద్వారా కొన్ని ఫెసిలిటీస్ మేము మా అక్యుములేటెడ్ ఫండ్స్ నుంచి క్రియేట్ చేసుకున్న ఫెసిలిటీస్ కి ఇనాగ్రేషన్ జరిగిందండి. దాంట్లో ముఖ్యంగా మాకు క్లాస్ రూమ్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ తో క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. అట్లాగే 4th ఫ్లోర్ అండ్ అబవ్ అయింది కాబట్టి ఫిజికలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉండొచ్చు మాకు చాలా మంది. వాళ్ళకి వెసులుబాటు కోసంగా 2 లిఫ్ట్స్ ని కూడా మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. అలాగే ఓల్డ్ బిల్డింగ్, న్యూ బిల్డింగ్ కి కనెక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి మేము ఒక కారిడార్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. మేము ఇవన్నీ ఇనాగ్రేషన్ అయింది. దాంతో పాటు మాకు ఇవాళ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏఈడిపి అంటే అప్రెంటిస్షిప్ ఎనేబుల్ డెవలప్ స్కిల్ ప్రోగ్రామ్ కింద జాయిన్ అయిన పిల్లలు డిగ్రీ ప్రోగ్రామ్ లో ఇవాళ ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి వాళ్ళ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకుని డిగ్రీని తెచ్చుకున్న వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వడం అన్నది జరిగింది. ముఖ్యంగా 2 కోర్సులు మేము 3 సంవత్సరాల ముందర స్టార్ట్ చేశాము. అది ఒకటి గేమ్ ఆర్ట్ డిజైన్ అన్నది, అది తెలంగాణలోని ఫస్ట్ కాలేజ్ అండి. ఏ కాలేజ్ లో కూడా ఈ గేమ్ ఆర్ట్ డిజైన్ అన్నది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కోర్సు కింద లేదు. అది మాకు లక్ష్య డిజిటల్ అనే ఇండస్ట్రీ ద్వారా ఎంఓయూ తీసుకుని ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన సిలబస్, కంటెంట్, మళ్ళీ వాళ్ళే ట్రైనర్స్ కింద కూడా ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని యూజీసీ ఎలా అయితే మాకు ఎంకరేజ్ చేసిందో ఆ విధంగా ఇండస్ట్రీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి వీళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. అందరికీ కూడా ఈ ఫస్ట్ బ్యాచ్ 11 మంది పిల్లలకి కూడా అప్రెంటిస్షిప్ దొరకడమే కాదు, పూణే ఇంకా బెంగళూరు డిజిటల్ స్టూడియోస్ లో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయండి.